ఎప్పటి నుంచో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా పడితే వాటి కోసం ఒక వీడియో చేయండి. వాటి సిలబస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పండి అని చెప్పి. సో రీసెంట్ గా మనం రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ కోసమే మాట్లాడుకున్నాం. అదేంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని చెప్పి ప్రతి ఇయర్ కొన్ని పోస్టులు అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో 2025 సీజన్ ప్రకారం 14,500 పోస్టులు సుమారుగా రిలీజ్ చేశారు. 14,600-500 మధ్యలో రిలీజ్ చేశారు. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఎగ్జామ్ బేసికల్లీ విల్ బి కండక్టెడ్ ఇన్ 3 మాడ్యూల్స్ అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఉండే ప్యాటర్న్ ఏంటి, ఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అంటే బేసిక్ గా ఈ ఎగ్జామ్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అది ఫస్ట్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. సో ఈ 4 సబ్జెక్ట్స్ లోని ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయగలుగుతారో వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ సెలెక్ట్ అవుతారు. సో మెయిన్స్ లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అక్కడ కూడా 390 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి టైపింగ్ టెస్ట్ అని ఏవైనా ఉంటాయి. సో అక్కడ వరకు మనం ముందుగా ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ప్రెసెంట్ జరగబోయే దానికోసం మనం ఆలోచిస్తే ఈ క్వాంట్ అనే 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ 25 ఉంటాయి, ఇంగ్లీష్ 25 ఉంటాయి, అలాగే జనరల్ స్టడీస్ కూడా 25 ఉంటాయి. సో ఈ ఏంటి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో టోటల్ గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 into 2 200 మార్క్స్. అండ్ మనకి మొత్తం సెక్షనల్ టైమింగ్ అంటే ఏముండదు. క్వాంట్ ఇంత టైంలో చేయాలని, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో లాగా ఇంత టైంలో చేయాలని ఏముండదు. ఓవరాల్ గా మన పేపర్ అంతా చేయాల్సింది 1 hour లో చేయాలి. సో 1 hour లో ఈ పేపర్ ని కంప్లీట్ చేసి అంటే 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి సర్టెన్ కట్ ఆఫ్ ని ఎవరైతే దాటగలుగుతారో, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీకి ఓబీసీ గానీ, జనరల్ గానీ, ఎస్సీ ఎస్టీ గానీ ఎవరికైతే వాళ్ళ కట్ ఆఫ్ ని ఎవరైతే క్లియర్ చేయగలుగుతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాక అయితే ముందుగా ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళాక వాళ్ళు మెయిన్స్ రాస్తారు. అది వేరే విషయం. మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. సో మనం ఏంటి అంటే ఈ ఫిలిమ్స్ అనేది ఎలా క్లియర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు రోజుకొక వొకాబులరీ గానీ, రోజుకొక క్వాంట్ ప్రాబ్లం గానీ, రోజుకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గానీ, రోజుకొక జనరల్ స్టడీస్ క్వశ్చన్ గానీతో నేను మీ ముందుకు వస్తాను. సో ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ క్రాక్ ఇట్ టుగెదర్, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ.